ఇప్పటిదాకా ఏసీబీ వాళ్ళు అవినీతి అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని అవినీతి చేసిన వాళ్ళని ట్రాప్ చేసి, లేకపోతే అక్రమాస్తులు దాని మీద రైడ్ చేసి, పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుతారు. కానీ కోర్టులో ఉన్న మ్యాజిస్ట్రేట్‌నే ఇప్పుడు ఏసీబీ అరెస్ట్ చేసినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. భూ వివాద కేసులో అనుకూల తీర్పునిచ్చేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకునే వ్యవహారంలో మజిగావ్ సివిల్ సెషన్స్ కోర్టు అదనపు జడ్జి ఎజాజుద్దీన్ సలావుద్దీన్ ఖాడ్జీతో పాటు కోర్టు క్లర్క్ చంద్రకాంత్ వాసుదేవుల మీద ఏసీబీ కేసులు నమోదు చేసింది. 15 లక్షల లంచం తీసుకున్నట్టుగా వామదేవ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడగా జడ్జిని కూడా నిందితుడిగా చేర్చినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ కంపెనీ యాజమాన్యం తమ భూమిని ఆక్రమించిందని ఆరోపిస్తూ ఫిర్యాదుదారుడి భార్య 2015లో బాంబే హైకోర్టు ఆశ్రయించింది. 2016లో వివాదాస్పద భూమిపై థర్డ్ పార్టీ హక్కుల సృష్టిని నిరోధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమి విలువ 10 కోట్ల కంటే తక్కువ ఉండటంతో 2024లో కేసుని మజిగావ్లోని సివిల్ కోర్టుకు వాణిజ్య దావాగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోని ఏడాది సెప్టెంబర్ 9 ఫిర్యాదుదారు కేసు విచారణకు హాజరైనప్పుడు కోర్టు క్లర్క్ వాసుదేవ్ తనను కలవమని చెప్పాడు. అనుకూల తీర్పునిచ్చేందుకు జడ్జికి 15 లక్షలు, తనకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇది ఇష్టం లేని ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నెల 11న ఫిర్యాదుదారు నుంచి వాసుదేవ్ 15 లక్షలు తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇది సంచలనం. ఇది గనక దేశవ్యాప్తంగా అమలు చేస్తే జ్యుడిషియరీలో చాలా పెద్ద ఇష్యూస్ వెలుగులోకి వస్తాయి.